especially composed for this film. చాలా మంచి సాంగ్ అనమాట. హేమంత్ గారు హీరో గారు ఇక్కడ ఉన్నారు. ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్, చాలా బాగా సింక్ అవుతుంది తన వాయిస్ కి. సో దిస్ సాంగ్ ఈస్ కాల్డ్ ప్రియ సఖి. జస్ట్ ఐ sang this song. It goes something like this. I feel nice, I feel good with all friends out here. Especially Hemant garu sir, you supported a lot. Thank you so much. You have given a very wonderful cooperation with me, and I hope this film will rock, and definitely it's going to hit the charts because it has a wonderful score, wonderful takes and wonderful music too. నాకు హేమంత్ తప్పగా యూనిట్లో ఎవరో తెలియదండి, బట్ యా హేమంత్ అనిపిన్ కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు. గుడివాడ మా ఊరు కూడా గుడివాడ పక్కన అవుతే దట్స్ హౌ ఐ నో హిమ్. అండ్ తను యాక్చువల్గా నాకు ఒక థియేటర్ ఎగ్జిబిటర్ గాను డిస్ట్రిబ్యూటర్గా పరిచయం. సడన్గా ఒక రోజు కనిపించి హీరో అవుతున్నా అని చెప్పన్నాడు. బట్ ఎనీవేస్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి ఐ విష్ దమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా ఇండస్ట్రీలో దొరకపుట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీ చాలా 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 పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. పక్కా హిట్ అవుతుంది, చూసారుగా, వన్స్ మోర్ కూడా అన్నారుగా, పక్కా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. మా దాము గారు, మా గురుగారు చెప్పినట్టు నాకు హేమంత్ తప్ప నిజంగా ఎవరు తెలియదండి. ఐఎమ్ సారీ, క్షమించాలి. హేమంత్ కోసం ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హేమంత్ నాకు నిజంగా ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా, నేను ధనలక్ష్మి తలుపు తడితే సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు తను ఎక్కువసార్లు కలిశాను. మాదంతా కాఫీ డేల్ పరిచయమే తప్ప ఒకరికి కూడా తెలీదు. కానీ ఖచ్చితంగా నువ్వు రావాలి బ్రదర్, నన్ను విష్ చేయాలి అనగానే, ఎందుకంటే నేను ఎందుకు వచ్చానంటే హేమంత్ గురించే వచ్చాను. చాలా పాజిటివ్ మెంటాలిటీ. ఏదైనా వీడియో చూపించినా లేకపోతే పక్కన వాళ్ళ సినిమా ట్రైలర్ చూపించినా అదిరిపోయింది, సినిమా ఆడేస్తుందని పాజిటివ్గా ఉంటాడు ఎప్పుడు. ఒక్కసారి కూడా అతని నుంచి నెగిటివ్ వర్డ్స్ నేను వినలేదు. అలాంటి ఒక మంచి వ్యక్తికి దడా పుట్టిస్తా సినిమా బాగా ఆడి మంచి మంచి సినిమాలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ హరీష్ గారికి, ప్రొడ్యూసర్ పృథ్వీ రెడ్డి గారికి, నాయని, ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థికంగా మంచి లాభాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సినిమా తీసేటప్పుడు చాలా టెన్షన్ పడి తీసామండి. అంటే ఎలా అనుకుంటారు జనం, బాగుంటుందా బాగోదా, ఇవాళ చాలా సినిమాల్లో చాలా తక్కువ ఆడుతున్నాయి అని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసామండి. జనాలు కావాల్సిన అన్నీ ఉంటాయి ఇందులో, అందరూ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి. స్పెషలీ థ్యాంక్స్ టు మిస్టర్ విన్నీ గారు, నాకు ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ సినిమా రావడానికి నాకు ముఖ్య కారణం భువన్ అనే ఒక అతను ఉన్నాడు. సో అతని ద్వారా హేమంత్ గారు పరిచయం. సో హేమంత్ గారి వల్ల, అతను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల సో ఈ మూవీ ఈరోజు కంప్లీట్ అయ్యి ఆడియో రిలీజ్ సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది. హరిణి, నేహ, ఆ తర్వాత నేను, మా ప్రొడ్యూసర్ గారు మార్టిన్ గారు, సో అలాగే సుమన్ అని ఒక టెక్నీషియన్. సో ఇలాగా ఇది నా ఒక్కటి శ్రమ కాదు. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి చేశాం. సో నేను చేశాను, నాతో పాటు టీమ్ వర్క్. ఇట్స్ ఎ టీమ్ వర్క్, నాట్ ఓన్లీ మీ అని చెప్పుకోవచ్చు. సో బేసికలీ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను ఈ మూవీకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి రాఘవేంద్ర గారి మూవీకి సీజీ షాట్లు చేస్తున్నా. హేమంత్ చాలా బాగా చేశాడు. అంటే ఈ హీరో గారు మాకు హేమంత్గా పరిచయం, చాలా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. తను రియల్లీ చాలా వండర్ఫుల్గా చేశాడు సార్, స్టైలిష్గా చేశాడు. ఫస్ట్ సాంగ్ నాలో అలజడి నేను చూసిన తర్వాత ఉంది. రియల్లీ ఇట్ ఈస్, సాహిత్యం చాలా బాగుంది అండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ స్పెషల్లీ కెమెరా వర్క్ చాలా నచ్చింది. ఆ 2 సీన్స్ చూస్తూనే చాలా బాగుంది అండ్ లెట్ us see ఎంత ధర పుట్టిస్తారో ఫర్దర్గా. కొత్త వాళ్ళు చేస్తున్నట్టు లేదు. రియల్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. స్పెషల్లీ ఆ 3rd సాంగ్ చేసిన తర్వాత ఒక ఐ మీన్ పెద్ద హీరోలు కూడా ఒక హీరోయిన్ తోటి అంత గ్లామర్గా చేయలేరు.
సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ గ్లామరస్ సాంగ్. అండ్ మొత్తం సినిమా అంటే ఐ మీన్ టు సే ఇంతవరకు చూపెట్టిన దాన్ని బట్టి ఇట్ ఈస్ థ్రిల్లర్, ఐ థింక్ హర్రర్ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డెఫినెట్గా కొత్త వాళ్ళు చేసినట్టు మాత్రం లేనే లేదు. ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్, చాలా బాగుంది. దడ పుట్టిస్తా మూవీ మీ అందరినీ దడ పుట్టిస్తుందేమో అని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు హేమంత్ అండ్ టూ హీరోయిన్స్. అండ్ హరీష్, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. ఈ మూవీ చేయకముందే నా మంచి ఫ్రెండ్ తను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.